ఎడారిలో సెలయేర్లు. మే 3. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనను ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఏవేలు 2:32. నా దేవుడు నేను చేసే అతిమెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి? ఆయనకే ఎందుకు నేరుగా మొర్రపెట్టకూడదు? నాకై నేను కూర్చొని పథకాలు అంచనాలు వేసుకోవటం దేనికి? ఏ గొడవ లేకుండా నన్ను నా భారాన్ని ఆయన మీద వేయడానికి అభ్యంతరం ఏమిటి? గమ్యం దగ్గరికి సరళ రేఖలో పరిగెత్తేవాడే సరైన పందిగాడు. అలాంటప్పుడు నేను అటూ ఇటూ పరిగెత్తడం దేనికి? సహాయం కోసం మరి ఎక్కడికో వెతికితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి? అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యల నుండి విడుదల దొరుకుతుంది. ఆ నిశ్చయతను ఆయన నాకు ఇచ్చాడు. ఆయన్ని పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కో అక్కర్లేదు. ఎందుకంటే ప్రార్థన చేయు వారందరూ అనే మాట అంతులేనిది. వారందరూ అనే దానిలో నేను కూడా ఉన్నాను. అంటే దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఎవరైనా అందరికీ అది వర్తిస్తుంది. ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్థిస్తాను. నాకు క్షణాల మీద సహాయం అందాలి. ఎలా అందుతుందో నాకైతే అర్థం కావటం లేదు. అయితే ఇది నాకు అవసరం. వాగ్దానం చేసిన వాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు పద్ధతులు ఆలోచించుకుంటాడు. నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడటమే. ఆయనకి సలహాలు ఇవ్వడానికి నేనెవరిని? నేనాయన భృత్యుణ్ణి మాత్రమే, మంత్రిని కాను. మొర్రపెట్టడమే నా వంతు, విడిపించటం ఆయన పని. ఆమెన్.